హాయ్ అండి. ఈరోజు నేనైతే బీరకాయ రోటి పచ్చడి అయితే చేయాలనుకుంటున్నానండి. మీలో ఎంతమందికి బీరకాయ రోటి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా వేరే రోటి పచ్చళ్ళన్నా కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే వీటి కోసం 1/2 కిలో పైనే బీరకాయలను అయితే తీసుకున్నానండి. తీసుకొని వాటిపైన బరకగా ఉన్న వాటిని ఇలా తీసేసిన తర్వాత మొదలు చిగులు కట్ చేసుకున్న తర్వాత అందులో ముక్కలను తీసుకొని ఇలా ఒక్కొక్క వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకోవడం వలన తాలింపులో ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. ఇంకా రోట్లో వేసి నూరుకునేటప్పుడు కూడా త్వరగా నలిగిపోతాయండి. ఇలా కోసుకున్న ముక్కల్ని వాటర్లో ఇలా వాష్ చేసుకున్న తర్వాత సైడ్కి పెట్టేసేయండి. తర్వాత వీటి కోసం ఆవాలు, జీలకర్ర, ఇంకా కొంచెం పల్లీలు, ఎండుమిర్చి, ఇంకా తెల్ల నువ్వులు, కొంచెం చింతపండు, ఇంకా వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, టమాటో కూడా తీసుకొని సైడ్కి పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పల్లీలు కూడా వేసి వేయించుకోండి. పల్లీలు వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి వేయించుకోండి. ఇలా వేయించుకుంటూ ఉండగా అవి వేగుతాయి. వేగిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోండి. తర్వాత రుచికి సరిపడినన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేగిన తర్వాత అందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. ఈ మూడింటిని కూడా గరిటె తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసుకోండి. బీరకాయ ముక్కలు అనేవి లేత బీరకాయ ముక్కలు అయితే రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా తీసుకున్న ముక్కల్లోకి మనం సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా వాటర్ అయితే వస్తుంది. ఇలా వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో అయితే మంటను పెట్టి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు అందులోకి మనం ముందుగా తీసుకున్న తెల్ల నువ్వులు, ఇంకా టమోటా, చింతపండు కూడా వేసుకొని చుట్టూ కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి అయితే ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నుంచి 6 నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఇలా బీరకాయ తాలింపు అనేది దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత దాన్ని సైడ్కి పెట్టుకోండి. సైడ్కి పెట్టుకున్న తర్వాత నేనైతే రోటి పచ్చడి చేసుకోవడానికి ముందుగా రోల్ని నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఇలా నీట్గా కడిగి పెట్టుకుంటే మనం తాలింపు చల్లారిన వెంటనే వేసుకొని నూరుకోవచ్చు. తర్వాత నేను నూరుకోవడానికి ఇంకా ముందుగా తాలింపునైతే పక్కన పెట్టుకున్నాం కదండి, అది చల్లారిన తర్వాత రోట్లోకి చిన్న చిన్న వాయిలుగా అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత ఒక చేత్తో పైన రోలును పట్టుకొని ఇంకో చేత్తో కలుపుతూ పచ్చడిని అయితే నూరుకోవాలండి. ఇలా నూరుకుంటే మనకి పచ్చడి అనేది దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడినప్పుడు మనం కొంచెం త్వరగా అయితే నూరుకోవాలండి. త్వరగా నూరుకుంటే ఫాస్ట్గా నూరుకుంటే మనకి పచ్చడి అయితే ఇలా మెత్తగా మనకి అయిపోతుంది. ఇలా మెత్తగా అయిపోయిన పచ్చడిని మనం ఒక గిన్నెలోకి తీసుకొని సైడ్కి పెట్టుకోవాలండి. ఇలా సైడ్కి పెట్టుకున్న తర్వాత మనం పచ్చడి కోసం ఇంకా పోపు పెట్టుకోవాలి కాబట్టి పోపు కోసం స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పోపు దినుసులు కూడా వేసుకోండి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని లాస్ట్లో ఒక 2 నుంచి 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఇలా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం సైడ్కి పెట్టుకున్న రోటి పచ్చడిలోనికి ఈ తాలింపునైతే వేసుకోండి. అంతే, మనకి రోటి పచ్చడి అయితే తయారవుతుందండి. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతే, రోటి పచ్చడి అయితే బీరకాయ రోటి పచ్చడి మనకి అయిపోయినట్టే.